తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ పాత్ర, రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ యొక్క పాత్ర. మనకి 2001 నుంచి 2009 వరకు తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి ఒక వ్యవస్థ తెలంగాణ రాష్ట్ర సమితి. టీఆర్ఎస్ అనే పార్టీ 2001 నుంచి 2009 వరకు ఉద్యమాన్ని నడపడం జరిగింది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కారణంగా నవంబర్ 29 నుంచి 2009 డిసెంబర్ 9వ తారీఖు వరకు కేసీఆర్ యొక్క ఆమరణ నిరాహార దీక్ష కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం అనేది ఎగిసిపడి ఉద్యమం మళ్ళీ పట్టాలపైకి ఎక్కి తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు కారణమైనది. ఆ డిసెంబర్ 9వ తారీఖు నాడు రాత్రి 11:30 గంటలకి అప్పుడున్నటువంటి హోంమంత్రి చిదంబరము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. కానీ డిసెంబర్ 10వ తారీఖు నాడు సీమాంధ్రులు అనే వాళ్ళ కుట్రలకు తెరదించుతూ కుట్రలకు తెరలేపుతూ ఒక రాజీనామాల డ్రామాలు ఆడుతూ రాజీనామాల నాటకాన్ని రక్త కట్టించడం జరిగినది. దీని కారణంగా ఆంధ్ర ప్రాంతంలోని ఎంపీలు ఎమ్మెల్యేలంతా రాజీనామాల బాట పడితే కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే ఒక పరిస్థితి అనేది ఏర్పడినది. దీని కారణంగా డిసెంబర్ 23వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం మళ్ళొక ప్రకటన చేసినది. అంటే అసెంబ్లీ అభిప్రాయం తీసుకున్న తర్వాత, అసెంబ్లీ ఆమోదం తర్వాత, అందరి యొక్క ఆమోదం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మళ్ళొక ప్రకటన జారీ చేసింది. అంటే ఈ ప్రకటన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీ ఆమోదం పొందితేనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తాము. కానీ అసెంబ్లీలో ఆమోదం పొందడం అనేది అసాధ్యమైన ఒక పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఎమ్మెల్యేల సంఖ్య 119 అయితే సీమాంధ్ర ప్రాంతంలో ఎమ్మెల్యేల సంఖ్య 175. మరొక మైనార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మెజార్టీ అనేది రావడం అనేది అసాధ్యమైన పని. కాబట్టి వచ్చిన ప్రకటనని కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 23వ తారీఖు నాడు తెలంగాణ వచ్చినటువంటి సంతోషం కూడా లేకుండానే కేవలం ఒక 15 రోజుల కాలంలోనే తెలంగాణ ఉద్యమ యొక్క ఫలితాలు అందుకోకముందే సీమాంధ్ర యొక్క కుట్రల కారణంగా వచ్చిన ప్రకటన వెనుకపోయింది. ఇలాంటి సమయంలో కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ని వెంట పెట్టుకొని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ యొక్క సీనియర్ నాయకుడు కొందూరు జానారెడ్డి వద్దకు పోయి, అన్నా మనం ఒక్కొక్కరుగా ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం రావడం అనేది సాధ్యం కాదు. ఈ సీమాంధ్రుల యొక్క కుట్రను తెరదించాలంటే మన అందరూ ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిందే. ఒక అందరు లక్షలు అన్ని పార్టీలు కలిసి ఐక్యంగా ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమవుతుందని చెప్పేసి కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ని తీసుకొని కొందూరు జానారెడ్డితోటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడితో చర్చలు జరిపిన సందర్భంగా ఏర్పడినదే పొలిటికల్ జేఏసీ, రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ. అన్ని రాజకీయ పక్షాలన్నీ ఐక్యంగా మారి 2009 డిసెంబర్ 24వ తారీఖు నుంచి 2014 జూన్ 2వ తారీఖు వరకు తెలంగాణ వచ్చే వరకు ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ఒక అగ్రస్థానాన్ని నడుపుతూ తెలంగాణ ఉద్యమాన్ని గ్రామీణ స్థాయికి తీసుకుపోయిన ఒక కార్యక్రమం ఏంటంటే పొలిటికల్ జేఏసీ. 2001 నుంచి 2009 డిసెంబర్ 9 ప్రకటన వచ్చే వరకు తెలంగాణ ఉద్యమాన్ని భుజస్కంధాలపై వేసుకున్నటువంటి ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దానితో పాటు పౌర సంఘాలు కూడా ఎన్నో ఉద్యమాలు చేసినాయి. ఎంతోమంది మేధావులు అనే వాళ్ళు పోరాటాలు చేశారు. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ, మరొకవైపు పౌర సంఘాలు, ఉద్యమ నాయకులు, మేధావులు, కళాకారులు వీళ్ళందరూ కలిసి ఉద్యమాలు చేస్తే ప్రకటన అయితే వచ్చింది. కానీ వచ్చిన ప్రకటన మాత్రం నిలవకుండా సీమాంధ్రుల కుట్రలు చేస్తే ఇక అందరం ఐక్యంగా పోరాటం చేస్తేనే సాధ్యమవుతుందని చెప్పేసి డిసెంబర్ 24వ తారీఖు నాడు పొలిటికల్ జేఏసీ ఏర్పడడానికి, అంకురార్పణ జరగడానికి కేసీఆర్ మరియు కొందూరు జానారెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ సారు ప్రధాన కారణము. వీళ్ళ కృషి ఫలితంగా డిసెంబర్ 24వ తారీఖు నాడు రాజకీయ పొలిటికల్ జేఏసీ అనేది ఏర్పడడం జరిగింది. కాబట్టి ఈ పొలిటికల్ జేఏసీ అనేది 2009 డిసెంబర్ 24 నుంచి 2014
యొక్క మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే వరకు, పార్లమెంటులో బిల్లు పెట్టే వరకు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి, అగ్రపదంలో నడిపించి, ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈ 4 సంవత్సరాల పాటు, అంటే 2010 నుంచి 2014 వరకు ఈ 4 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని జనం మధ్య తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రం రావడానికి గల ప్రధాన కారణము పొలిటికల్ చేసిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ పొలిటికల్ చేసి మీద కంపల్సరీగా ఎగ్జామ్లో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ఒక తేదీ కంపల్సరీగా అడుగుతారు. అవసరమైతే 4 తేదీలు ఇచ్చేసి జతపరచండి అని ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి, మస్ట్గా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రతి ఎగ్జామ్లో కూడా పొలిటికల్ చేసి ఒక తేదీల మీద క్వశ్చన్ అడిగారు. సడక్ బంద్ ఎప్పుడు నిర్వహించారని, మిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగిందని, సకల జనుల సమ్మె కాలం ఎప్పుడని చెప్పేసి, పల్లె పల్లె పట్టాలపైకి ఎప్పుడని చెప్పేసి ఇదొక తేదీలు క్వశ్చన్లు అడిగారు. దానితో పాటు మిలియన్ మార్చిలో భాగంగా జరిగిన కార్యక్రమాలు కానీ, సహాయ నిరాకరణ కార్యక్రమాలు కానీ, అలాగే ఇక సకల జనుల సమ్మెలో భాగంగా జరిగిన కార్యక్రమాలు కానీ కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క పొలిటికల్ చేసి చైర్మన్ ఎవరని, కో చైర్మన్ ఎవరని చెప్పేసి ఈ ఏరియా నుంచి గ్రూప్ 2లో ఉన్నటువంటి 150 మార్కులు 4th పేపర్లో భాగంగా మినిమం ఒక 3-4 ఒక 5 మార్క్స్ వరకు రావడానికి అవకాశం ఉన్న సబ్జెక్టు కాబట్టి పొలిటికల్ చేసి మీద అభ్యర్థులు అనేవాళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. కంపల్సరీ క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఇక్కడ తేదీలను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తేదీల మీద కంపల్సరీ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది కాబట్టి అభ్యర్థులు దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ పొలిటికల్ చేసి అనేది రోడ్ నెంబర్ 2 బంజారాయిల్స్లో ఉన్నటువంటి కళింగ ఫంక్షన్ హాల్లో రాజకీయ నాయకులందరూ మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి 41 ఉద్యమ సంస్థలు, పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ ఒక 41 సంస్థలన్నీ కలిసి ఈ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పొలిటికల్ జేఏసీలో ముఖ్యంగా రాజకీయ పార్టీలని ప్రముఖ పాత్ర పోషించాయి. ఈ పొలిటికల్ చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ని ఎన్నుకోవడం జరిగింది. పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి కో చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మల్లేపల్లి లక్ష్మయ్యని కో చైర్మన్గా ఎన్నుకొని ఒక రాజకీయ నాయకులు అందరూ కలిసి రాజకీయేతర నాయకులను ముందుగాల పెట్టేసి ఉద్యమాన్ని నడిపించడం అనేది జరిగింది. కాబట్టి పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాము డిసెంబర్ 24వ తారీఖు నాడు ఏకగ్రీవంగా కళింగ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క 24వ తారీఖు సమావేశమై 25వ తారీఖు నాడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పొలిటికల్ జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక సీనియర్ ప్రొఫెసరు, ఒక పౌర సంఘాలు ఎన్నో కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో చాలా కార్యక్రమాలు నిర్వహించి విద్యావంతుల వేదిక చైర్మన్గా పనిచేసిన ఒక వ్యక్తి ఎవరంటే ఈ యొక్క ప్రొఫెసర్ కోదండరాం. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఒక సామరస్యపూరిత వాతావరణంలో ఒక శాంతిపూర్వకంగా ఎలాంటి ఘర్షణ అనేవి లేకుండా శాంతియుతంగా ఈ 4 సంవత్సరాల పాటు ఉద్యమం కొనసాగడానికి గల ప్రధాన కారణమైన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ కోదండరాం. కాబట్టి పొలిటికల్ జేఏసీ నిర్వహించిన కార్యక్రమాలలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలు ఒకటి మిలియన్ మార్చ్ అయితే ఇంకోటి సకల జనుల సమ్మె. ఈ 2 అత్యంత పెద్ద కార్యక్రమాలు. దానితో పాటు ఇక నిర్వహించిన కార్యక్రమాలు చూస్తే మనకు సహాయ నిరాకరణ ఉద్యమము, కలెక్టరేట్ల ముట్టడి, వంట వార్పు, అదేవిధంగా సకల జనుల సమ్మె, సాగరహారము, దీన్నే మిలియన్ మార్చ్ అని పిలుస్తాము, సడక్ బంద్, సంసద్ యాత్ర, అసెంబ్లీ ముట్టడి. ఇవి ముఖ్యమైన కార్యక్రమాలు. ఇవి కాకుండా చాలా కార్యక్రమాలు నిర్వహించినది ఒక పొలిటికల్ జేఏసీ. ఈ 4 సంవత్సరాల పాటు అలు పెరగకుండా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించారు. 10లకు పైన సార్ల బంధులు నిర్వహించడం జరిగింది. ఒక విద్యార్థి లోకాన్ని, ఒక కార్మిక లోకాన్ని, ఒక రైతు లోకాన్ని, ఒక మహిళా లోకాన్ని, సబ్బండ వర్ణాలను, సకల జనులను మొత్తం ఏకం చేసి 3.5 కోట్ల ప్రజలను అందరిని ఐక్యంగా మార్చి తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించినటువంటి ఒక ప్రధానమైన వ్యవస్థ పొలిటికల్ జేఏసీ. కాబట్టి పొలిటికల్ జేఏసీ అభ్యర్థులు చాలా క్లియర్ కట్గా చదువుకునే ప్రయత్నం చేస్తే మనకి ఎగ్జామ్లో కంపల్సరీ మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఎన్నికైన వ్యక్తి అయితే కోదండరాం అయితే కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య. ఈ యొక్క పొలిటికల్ జేఏసీలో ప్రధానమైన పార్టీలు టీఆర్ఎస్ పార్టీ,
కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ టీడీపీ ఫోరము, బీజేపీ, సిపిఐ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ ప్రధానమైన పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నవి. కానీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేయమని చెప్పేసి ఒక పొలిటికల్ చేసి కోరిన కారణంగా కాంగ్రెస్ పార్టీ మీ ఇప్పుడు రాజకీయాలకు మళ్ళీ ఎన్నికలకు పోతే మీ ఓడిపోవడం ఖాయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనేది ఈ పొలిటికల్ జేఏసీ నుంచి తప్పించుకోవడం జరిగినది. 2010 ఫిబ్రవరి 19వ తారీఖు నాడు, తేదీలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 2010 ఫిబ్రవరి 19వ తారీఖు నాడు పొలిటికల్ జేఏసీ నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకోగా టీడీపీ పార్టీని రాజీనామా చేయమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేస్తేనే మేము రాజీనామా చేస్తామని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే టీడీపీ పార్టీని ఈ యొక్క పొలిటికల్ జేఏసీ నుంచి బహిష్కరించడం జరిగింది. 2010 మార్చి 12వ తారీఖు నాడు 2010 మార్చి 12వ తారీఖు నాడు టీడీపీ పార్టీని ఈ యొక్క పొలిటికల్ జేఏసీ నుంచి బహిష్కరించారు. ఫిబ్రవరి 19వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ తనంత తానుగా తప్పుకుంటే టీడీపీ పార్టీని, తెలంగాణ టీడీపీ ఫోరాన్ని మాత్రము మార్చి 12, 2010 మార్చి 12వ తారీఖు నాడు బహిష్కరించడం జరిగింది. ఆ యొక్క పొలిటికల్ జేఏసీ నుంచి వెళ్ళగొట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ 2 తేదీలు గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 24వ తారీఖు నాడు పొలిటికల్ జేఏసీ ఏర్పడింది. ఈ పొలిటికల్ జేఏసీ ఏర్పడిన రోజునే ప్రతి జిల్లాకు ఒక బాధ్యుల్ని అప్పచెప్పడం జరిగింది. ప్రధానమైన వ్యక్తి కోదండరాం ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు ఒక బాధ్యులు అప్పచెప్పారు. వరంగల్ జిల్లాకు లెక్చర్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నటువంటి కత్తి వెంకటస్వామి బాధ్యతలు అప్పచెప్పారు. హైదరాబాద్ జిల్లాకు శ్రీనివాస్ గౌడ్ని, మెదక్ జిల్లాకు దేవిప్రసాద్ని, మహబూబ్నగర్ జిల్లాకి స్వామి గౌడ్ని, రంగారెడ్డి జిల్లాకి విఠల్ని బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడైనటువంటి గోవర్ధను, కరీంనగర్కి పిట్టల రవీందర్ని, నిజామాబాద్కి మల్లేపల్లి లక్ష్మయ్యకు, అదేవిధంగా ఆదిలాబాద్కి శ్రీధర్ దేశపాండేకి, నల్లగొండకు సుధీర్ రెడ్డిని బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి ఎగ్జామ్లో ఇది కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. 10 జిల్లాలకు 10 మంది బాధితులని అప్పచెప్పారు. మళ్ళొకసారి చూడండి ఈ యొక్క జిల్లా యొక్క బాధితులు. వరంగల్ జిల్లా కత్తి వెంకటస్వామి, ఈయన లెక్చరల్ అసోసియేషన్కి కార్యదర్శిగా పనిచేశాడు. హైదరాబాద్ జిల్లాకి ఈ యొక్క నాన్ గెస్టెడ్ అసోసియేషన్ యొక్క దానికి నాయకుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా ఉద్యోగ సంఘం నాయకుడు అయినటువంటి స్వామి గౌడ్కి మహబూబ్నగర్ జిల్లా బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా మరొక ఉద్యోగ సంఘం నేత అయినటువంటి దేవిప్రసాద్కి మెదక్ జిల్లా ఇచ్చారు. అదేవిధంగా మరొక ఉద్యోగ సంఘం నాయకుడైనటువంటి విఠల్కి రంగారెడ్డి జిల్లాను అప్పచెప్పడం జరిగింది. ఇవాళ విఠలియాల యొక్క టీఎస్పీఎస్సీ వన్ ఆఫ్ ద సభ్యుడిగా కొనసాగడం అనేది జరుగుతుంది. స్వామి గౌడ్ ఇవాళ శాసన మండలి చైర్మన్గా కొనసాగుతున్నారు. కాబట్టి ఇవాళ ప్రధానమైన బాధ్యతలో కొనసాగుతున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు గోవర్ధన్కి అప్పచెప్పారు. కరీంనగర్ జిల్లాకి పిట్టల రవీందరు, నిజామాబాద్ జిల్లాకి మల్లేపల్లి లక్ష్మయ్య, నల్లగొండ జిల్లాకి సుధీర్ రెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకి శ్రీధర్ దేశపాండే. ఇవాళ శ్రీధర్ దేశపాండే సాగునీటి భారీ నీటిపారుదల శాఖకి ఓఎస్డీగా పనిచేస్తున్నాడు శ్రీధర్ దేశపాండే. వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగ సంఘం యొక్క నాయకులు. వీళ్ళందరికీ బాధ్యతలు అప్పజేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడం అనేది జరిగింది. కాబట్టి డిసెంబర్ 25వ తారీఖు నాడు 2009 డిసెంబర్ 25వ తారీఖు నాడు బంజారాహిల్స్లోని రావి నారాయణ రెడ్డి హాల్లో వీళ్ళందరినీ ఏకగ్రీవం ఎన్నుకొని జిల్లా బాధ్యతలు అప్పచెప్పారు. దీన్ని పొలిటికల్ చేసి చైర్మన్గా కోదండరాంకి, కో చైర్మన్గా మల్లేపల్లి లక్ష్మయ్య సీనియర్ జర్నలిస్ట్కి బాధ్యతలు అప్పచెప్పారు. మరి పొలిటికల్ చేసి కార్యక్రమంలో భాగంగా మనకు ముఖ్యంగా 10 కార్యక్రమాలు ఉన్నాయి. 10 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 10 కార్యక్రమాల తేదీలను గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఈ యొక్క తేదీలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. రాసుకునే ఒక ప్రయత్నం చేయాలి విద్యార్థులు. కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మొట్టమొదటిసారిగా 2011 జనవరి 10-11 సంవత్సరంలో 2010 జనవరి 10-11 తారీఖులలో, అంటే 2010 ఫిబ్రవరి 3వ తారీఖు నాడు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ శ్రీకృష్ణ కమిటీ 2010 డిసెంబరు 30వ తారీఖు నాడు నివేదిక ఇచ్చినది. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక అనేది తెలంగాణకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించకుండా,
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి చెప్పకుండా ఒక తప్పుడు నివేదిక ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ నివేదిక నిరసిస్తూ 2011 జనవరి 10-11 తారీఖులలో కలెక్టరేట్లను ముట్టడించారు. ఈ కలెక్టరేట్లను ముట్టడించి శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్తోనే ఈ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. 2011 జనవరి 10-11 తారీఖుల అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రెండవ కార్యక్రమము సహాయ నిరాకరణ. 2011 ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 4వ తారీఖు వరకు సహాయ నిరాకరణ 2011 ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 4, ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4 ముఖ్యంగా పొలిటికల్ చేసి కార్యక్రమాలన్నీ 2011 సంవత్సరంలోనే చాలా కార్యక్రమాలు జరిగాయి. దాంట్లో అత్యంత ముఖ్యమైన కార్యక్రమము సహాయ నిరాకరణ కార్యక్రమము. అంటే ఇవాళ భారతదేశ స్వాతంత్ర సమయంలో 1919, 1920-22 వరకు నిర్వహించిన కార్యక్రమము సహాయ నిరాకరణ. అంటే ప్రభుత్వానికి సహాయం నిరాకరించడము, పన్నులు చెల్లించకపోవడము, ప్రభుత్వాన్ని నిరసిస్తూ కార్యక్రమాలు నిర్వహించడము. కాబట్టి ఒక ఫిబ్రవరి 17 నుంచి 4వ తారీఖు వరకు దాదాపు 17-18 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి కరెంటు బిల్లులు చెల్లించకుండా, ప్రభుత్వానికి మున్సిపల్ బిల్లు చెల్లించకుండా, బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తూ టికెట్ తీసుకోకుండా దీని కార్యక్రమం నిర్వహించాలని, అంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టి నిరసన వ్యక్తం చేయడం. అంటే మనకు ఫిబ్రవరి నెలలో సాధారణంగా బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాలు నిరసిస్తూ ఆ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క సహాయ నిరాకరణ అనే ఒక కార్యక్రమం. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సహాయ నిరాకరణ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క 17 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. కల్వకుంట్ల కవిత బస్సు ఎక్కేసి టికెట్ తీసుకోకుండా తమ నిరసన వ్యక్తం చేసింది. చాలామంది బస్సులు ఎక్కేసి టికెట్లు తీసుకోకుండా నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మొట్టమొదటిసారిగా పొలిటికల్ చేసి కార్యక్రమంలో భాగంగా అత్యంత పెద్ద కార్యక్రమము సహాయ నిరాకరణ కార్యక్రమం. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. అత్యంత ముఖ్యమైన కార్యక్రమము 2011 ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 4వ తారీఖు వరకు నిర్వహించిన కార్యక్రమము సహాయ నిరాకరణ అనే ఒక కార్యక్రమం. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం అనేది చేయాలి. అలాగే మరొక ముఖ్యమైన కార్యక్రమము పల్లె పల్లె పట్టాలపైకి అనే కార్యక్రమము 2011 మార్చి 1వ తారీఖున నిర్వహించారు. పల్లె పల్లె పట్టాలపైకి అనే కార్యక్రమాన్ని 2011 మార్చి 1వ తారీఖు నాడు పల్లె పల్లె పట్టాలపై కార్యక్రమం నిర్వహించారు. అంటే జనమంతా పట్టాలపైకి వచ్చేసి నిరసన వ్యక్తం చేయడము. అంటే రైల్వేలు అనేవి కేంద్ర స్థాయిలో ఉండే ఒక డిపార్ట్మెంటు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశము రైల్వేలు అనే అంశము. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ గురించి వివరించడమే, తెలంగాణ గురించి నిరసన వ్యక్తం చేయడమే పల్లె పల్లె పట్టాలపైకి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 148 ప్రాంతాలలో తమకు నిరసన వ్యక్తం చేశారు. పట్టాలపైకి వచ్చేసి టెంటులు వేసుకొని ధూమ్ధాములు నిర్వహిస్తూ తెలంగాణ యొక్క ధూమ్ధాములు నిర్వహిస్తూ తెలంగాణ అన్యాయాల మీద ప్రసంగాలు చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కు తెలియజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా 148 ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ యొక్క పల్లె పల్లె పట్టాలపైన కారణంగా దక్షిణ భారతదేశం యొక్క గ్రిడ్ మొత్తం కూడా స్తంభించిపోయినది. అటు తమిళనాడు రాష్ట్రానికి, కేరళ రాష్ట్రానికి, కర్ణాటక రాష్ట్రానికి, ఆ పక్కన ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్ర ప్రాంతానికి కూడా మొత్తం రైళ్ళు మొత్తం కూడా నిలిచిపోవడం జరిగింది. అంటే ఎప్పుడైనా కూడా ఈ యొక్క రైల్వే ఆందోళనకు పిలుపునిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ముందస్తుగానే బంద్ నిర్వహిస్తుంది. ఎందుకంటే రైల్వేలు చాలా కీలకమైనవి. అంటే ఎవరికైనా ఆందోళనకారులకు ఏమైనా తేడా వచ్చేసి ఏ ఒక్క పట్టాకున్నట్టు బోల్ట్ ఉడబికినా కూడా రైళ్ళు అనేవి మొత్తం అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పల్లె పట్టాలపైకి బంద్కు పిలిపించిన కారణంగా ముందస్తుగానే రైల్వే డిపార్ట్మెంట్లో ఆ యొక్క రైల్వే వ్యవస్థను మొత్తం కూడా ఆఫ్ చేయడం జరిగినది. దీని కారణంగా రైల్వే డిపార్ట్మెంట్కి
10 కోట్ల రూపాయల నష్టం వచ్చినది. దాదాపుగా సిఆర్పిసి సెక్షన్ 151 ప్రకారము 151 కేసులు నమోదు చేశారు. సికింద్రాబాదులో నాగం జనార్దన్ రెడ్డి నిరసన వ్యక్తం చేసిన కారణంగా ఆయన మీద సిఆర్పిసి రైల్వే చట్టం ప్రకారము కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన కోర్టు చుట్టూ కూడా 3-4 సార్లు కూడా మొత్తం తిరగడం అనేది జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, పల్లె పల్లె పట్టాలపైకి మార్చి 1వ తారీఖున నిర్వహించిన కార్యక్రమం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ గురించి ఎరకజేసే ప్రయత్నం చేసింది పల్లె పల్లె పట్టాలపైకి అనే కార్యక్రమము 2011 మార్చి 1వ తారీఖున నిర్వహించిన కార్యక్రమాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. మరొక ముఖ్యమైన కార్యక్రమము మిలియన్ మార్చ్ అనే కార్యక్రమము 2011 మార్చి 10వ తారీఖున నిర్వహించిన కార్యక్రమము మిలియన్ మార్చ్. మిలియన్ అంటే 10 లక్షల మంది, అంటే 10 లక్షల మంది వచ్చేసేసి ఈ యొక్క ట్యాంక్ బండి పైకి వచ్చేసి నిరసన వ్యక్తం చేయడమే మిలియన్ మార్చ్. ఈజిప్టులో ఉన్నటువంటి తెహ్రీక్ స్క్వేర్ అనే ఒక వద్ద దాదాపు ఈజిప్టు ప్రజలు 50 లక్షల మంది హాజరై తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిర్వహించిన కార్యక్రమమే ఈ యొక్క మిలియన్ మార్చ్. వాస్తవానికి 2011 ఫిబ్రవరి 21వ తారీఖు నాడు చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని న్యాయవాదులు అనేవాళ్ళు నిర్వహించారు. అలా నిర్వహించిన కార్యక్రమం సక్సెస్ కావడం జరిగింది. ఆ సందర్భంగా తెలంగాణ వాదులు ఏప్రిల్ నెలలో హైదరాబాద్ మొత్తాన్ని దిగ్బంధం చేసే విధంగా తెలంగాణ జాతర పేరుతోని ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ముందస్తు అనుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క మధ్యలోనే కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ యొక్క పొలిటికల్ జేసీతోని ఒక సంబంధం లేకుండానే, అంటే పొలిటికల్ జేసీతో కొనసాగుతున్న ఒక టీఆర్ఎస్ పార్టీ అత్యంత ముఖ్యమైన పార్టీ కాబట్టి ఆ పొలిటికల్ జేసీ సందర్భంగా దాని కార్యక్రమాలలో భాగంగా 2011 మార్చి 10వ తారీఖు నాడు ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పేసి కేసీఆర్ పిలుపునివ్వడం జరిగింది. ఒక పార్టీకి అధినేత, చాలా ముఖ్యమైన వ్యక్తి, తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించిన వ్యక్తి కాబట్టి కేసీఆర్ పిలుపునిస్తే దానికి పొలిటికల్ చేసి మొత్తం కూడా సహకరించి తెలంగాణ వాదులందరూ సహకరించేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. కానీ మిలియన్ మార్చ్ సందర్భంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు, కోర్టులకు పోయిన కోర్టులు కూడా అనుమతి ఇవ్వలేదు. కానీ కోర్టులు అనుమతి లేకపోయినా, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా మిలియన్ మార్చ్ జరిపి తీరుతామని చెప్పేసి పొలిటికల్ చేసి సందర్భంగా చెప్పడం జరిగినది. కానీ ఆ రోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంగా ఈ యొక్క సమయాన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోయాక 10 నుంచి 12 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షలు నిర్వహించిన తర్వాత అంటే 1 గంట నుంచి 4 గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి పొలిటికల్ చేసి పిలుపునివ్వడం జరిగింది. కానీ హైదరాబాద్ని అష్టదిగ్బంధం చేశారు. అంతకు ముందు రోజే బారికేడ్లు పెట్టారు, ప్రతి జిల్లాలో బారికేడ్లు పెట్టారు. ఉదాహరణకు నల్లగొండ జిల్లా నుంచి హైదరాబాద్ రావడానికి 20-25 చోట్ల చెక్ పోస్టులు పెట్టారు, ముళ్ళ కంచెలు పెట్టారు. ఎక్కడికక్కడ పోలీసులు ఉండేసి ఒక్క తెలంగాణ వాదిని కూడా హైదరాబాదు రాకుండా పోలీసులు దిగ్బంధం చేసే ప్రయత్నం చేస్తే, కానీ అంతకుముందే పిలుపునిచ్చిన కారణంగా ఒక 3-4 రోజుల ముందే తెలంగాణ వాదులు హైదరాబాదు చేరుకొని ఎలాగైనా మిలియన్ మార్చ్ని మేము విజయవంతం చేస్తామని చెప్పేసి తెలంగాణ ఆకాంక్షతోటి, తెలంగాణ ఆవేశంతో చాలామంది ముందస్తుగా హైదరాబాద్ చేరుకొని పోలీసుల ముళ్ళ కంచెలని, బారికేడ్లను లెక్క చేయకుండా ఈ మిలియన్ మార్చ్ సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేశారు. హైదరాబాద్ మొత్తము 144 సెక్షన్ విధించడం జరిగింది. దాన్ని కూడా పట్టించుకోకుండా తెలంగాణ వాదులు ఒక ఉద్యమాన్ని నిర్మించే ఒక ప్రయత్నం చేశారు. మొట్టమొదటిసారిగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళు ఆ ట్యాంక్ బండింగ్ మీద చేరుకోవడం జరిగింది. కానీ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళు పోలీసులు అడ్డుకుంటారని చెప్పేసి ఆ లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి ఒక దేవాలయంలో ఒక పెళ్లి తంతు నిర్వహించారు. పోలీసులకు అనుమానం రాకుండా ఆ మధ్యకాలంలోనే పెళ్ళైన ఒక జంటను తీసుకొచ్చేసి ఒక పెళ్లి నాటకాన్ని ఆడారు. ఆ యొక్క ముందస్తుగానే ఒక గుడిలో సమావేశమై పెళ్లి జరుగుతున్నట్టుగా ఎవరికి అనుమానం రాకుండా దాదాపుగా 200 మంది వరకు ముందస్తుగా సమాచారమై అక్కడ పెళ్లి యాసిడ్గా పెళ్లి జరుగుతున్నట్టుగా బాజాలు వాయిస్తూ ఆ యొక్క నివాళులు పట్టుకొని వస్తూ ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా అనుమానం రాకుండా ముందస్తుగా ప్లాన్ చేసుకొని ఆ యొక్క గుడిలో సమావేశమయ్యారు.
తీరా 2 గంటల సమయం కాగానే 1 గంట దాటగానే ఆ పొలిటికల్ జేఏసీలో భాగంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అనే వాళ్ళు ఆ 1 గంట దాటగానే ఆ ట్యాంకు బండి పైన నిచ్చెనలు వేసుకొని తాళ్ళు వేసుకొని ముందస్తుగా ట్యాంకు బండి పైకి చేరుకున్నారు. కానీ ఆ ట్యాంకు బండి పైన చేరుకున్నటువంటి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుల యొక్క ఆనందాన్ని చూస్తే అవధులు లేవు. ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినట్టు అధిరోహించినట్టుందో సంతోషంగా తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇప్పుడే సాధించామన్న ఒక సంతోషంతో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అనే వాళ్ళు ముందస్తుగా అక్కడ చేరుకున్న సందర్భంగా వాళ్ళకి అంతులేని సంతోషాన్ని వాళ్ళకి కలిగించినది. ఆ తర్వాత బీజేపీ నాయకుడైనటువంటి కిషన్ రెడ్డి ఆ లోయర్ ట్యాంక్ బండిలోనే ముందస్తుగా సమావేశమైన సందర్భంగా ఒక 500 మంది వరకు దాని మీదకి రావడం, ఒక ట్యాంక్ బండి పైకి రావడం జరిగినది. ఇలా ఒక్కొక్కరుగా ట్యాంక్ బండి పైకి 1 గంట తర్వాతగానే ఒక వందలాదిగా వేలాదిగా తరలి రావడం జరిగినది. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ఇక ట్యాంక్ బండి మీదకి రావడానికి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి వాళ్ళు బయలుదేరగానే వాళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ హరీష్ రావు అనే ఒక ఎమ్మెల్యే అక్కడి నుంచి తప్పించుకొని ఐమాక్స్ థియేటర్ గుండా పరిగెత్తేసి ఆ హుస్సేన్ సాగర్లోకి ప్రవేశించి బోటు ద్వారా ట్యాంకు బండి పైకి ఆయన మొత్తం కూడా హుస్సేన్ సాగర్ మొత్తం కళ్ళే తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి చివరికి ట్యాంకు బండి పైకి చేరుకోవడం అనేది జరిగింది. ఇలా ఒక్కొక్కరుగా చేరుకున్నారు. కల్వకుంట్ల కవిత అలాగే టీఆర్ఎస్ నాయకులందరూ ఒక్కొక్కరుగా రావడం జరిగింది. ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ ఎంపీలైనటువంటి మధు యాస్కి రాజ్యసభ్యుడైనటువంటి కేకే ఇద్దరు కూడా ఒక జీపు వ్యాన్ పైకి ఎక్కేసి ప్రజలందరికీ ఒక చేతులూపుతూ వస్తున్నట్టుగా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఆ సందర్భంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి తెలంగాణ వాదులు ఆ కేకే పైన మధు యాస్కి పైన వాటర్ బాటిల్, చెప్పులు, రాళ్ళు అనేవి ఇసిరే సందర్భంగా వాళ్ళ జీపుని దిగి లోపలికి ప్రవేశించడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది, మీరు ఇక్కడ మద్దతు తెలపడానికి వస్తారా అని చెప్పేసి వాళ్ళ మీద నిరసన వ్యక్తం చేశారు ప్రజలనే వాళ్ళు. అంటే మిలియన్ మార్చిన అత్యంత కీలకమైన అంశం, ప్రజల ఆగ్రహావేశాలకు కారణమైన అంశం, ప్రభుత్వ నిర్బంధాలు పెట్టిన ఆ నిర్బంధాలను కాదని తోసుకొని ముందుకొచ్చిన సందర్భం. ఈ సందర్భంగా మీడియా పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆ సందర్భం కేసీఆర్ వస్తే కేసీఆర్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కొద్దిగా లేటుగా వచ్చినటువంటి కారణంగా ఆ రోజు కోదండరాంని అరెస్ట్ చేయడం జరిగినది. చివరికి 4 గంటల తర్వాత కోదండరాంని కూడా విడుదల చేయడం జరిగింది. కానీ దానికంటే ముందే ఆ హుస్సేన్ సాగర్ పైన ఉన్నటువంటి ఆ ఆంధ్ర వైతాళికుల మీద, అంటే తెలంగాణ అస్తిత్వాన్ని రూపమాపేటటువంటి ఆంధ్ర వైతాళికుల విగ్రహాలు అనేవి ట్యాంకు బండి మీద పెట్టడం జరిగింది. 1986లో ఎన్టీఆర్ గవర్నమెంటు హుస్సేన్ సాగర్ మీద 33 విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ వాటా ప్రకారం మినిమంగా 15 విగ్రహాలు తెలంగాణ వాదులు ఏర్పాటు చేయాలి. కానీ ఆ హుస్సేన్ సాగర్ మీద తెలుగు వైతాళికుల పేరుతోటి ఆంధ్ర వైతాళికులను పెట్టే ప్రయత్నం చేశారు. ఆ ఉన్న విగ్రహాలు మొత్తం కూడా ఆంధ్రల యొక్క గొప్ప గొప్ప వ్యక్తులు అని చెప్పేసి చెప్పే విధంగా పెట్టారు. తెలంగాణ వాదుల యొక్క విగ్రహాలు కేవలము 7 మాత్రమే ఏర్పాటు చేశారు. మిగతా ఉన్నటువంటి 26, 27 విగ్రహాలు మొత్తం కూడా సీమాంధ్రుల వాదవే. తెలంగాణ యొక్క విగ్రహాలు అనేవి కేవలం 7 విగ్రహాలు ఉన్నాయి. ఆ 7 విగ్రహాలు ఒకసారి మనం పరిశీలిస్తే, ఒకటి రాణి రుద్రమాదేవి, అంటే కాకతీయుల కాలంలో ఒక వెలిగినటువంటి ఒక మహిళా పాలకురాలంటే రాణి రుద్రమాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానితో పాటు ఆ కాకతీయుల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కుతుబ్ షాలకు సంబంధించినటువంటి అబుల్ హసన్ తానీషా యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అబుల్ హసన్ తానీషా కాలంలో ఉన్నటువంటి కంచర్ల గోపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు ఇక్కడ విగ్రహాలను గుర్తుపెట్టుకున్నప్పుడు వంశాల వారిగా గుర్తుపెట్టుకోవాలి. అంటే కాకతీయులు రాణి రుద్రమాదేవి, ఆ తర్వాత కుతుబ్ షాల కాలంలో అబుల్ హసన్ తానీషా, ఆ తానీషా కాలంలో ఉన్నటువంటి కంచర్ల గోపన్న, ఇలా 3 విగ్రహాలు. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి అసఫ్జాయిల కాలంలో ఒక ప్రజల వ్యక్తిగా, ఒక ప్రజల రాజుగా మహబూబ్ అలీషాగా పిలువన్నటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలా 4 విగ్రహాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే తెలంగాణ వైతాళికుడైనటువంటి సూరవరం ప్రతాప్ రెడ్డి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా సిపిఐ నాయకుడైనటువంటి ముగ్దుం మొయినుద్దీన్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకు తెలంగాణ మొట్టమొదటి ఒక కవిగా, ఒక గొప్ప వ్యక్తిగా పిలువబడేటువంటి పోతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఒక పోతన,
ఒక ముగ్ధు మొయినుద్దీను, సూరవరం ప్రతాప్ రెడ్డి, కంచెర్ల గోపన్న, ఈ నలుగురు పరిపాలకులు కాకుండా సామాజిక వర్గాలకి అంటే సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తులుగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాజుల కింద రాణి రుద్రమాదేవి, అబుల్ హసన్ తానీషా, అదేవిధంగా మీర్ మహబూబ్ అలీ ఖాను, ఈ యొక్క ముగ్గురు, ఆ నలుగురు 7. ఆ తర్వాత కాలంలో రోషే గవర్నమెంట్ కాలంలో కొమురం భీం యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళ ట్యాంక్ బండ్ పైన తెలంగాణ వాదులకి విగ్రహాలు 8 విగ్రహాలు ఉన్నాయి. అంటే మొత్తం అంతా 33 విగ్రహాలు, కొమురం భీం విగ్రహంతో 34 విగ్రహాలు అయితే 8 విగ్రహాలు పోని 26 విగ్రహాలు మొత్తం కూడా ఉన్నాయి. అంటే ఇవి తెలంగాణ యొక్క అస్తిత్వం మీద దాడిగా భావించినటువంటి తెలంగాణ వాదులు ఆ యొక్క ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి విగ్రహాలని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తాళ్ళుగట్ట ఆ విగ్రహాలను మొత్తం తీసుకుపోయి హుస్సేన్ సాగర్లో పడేస్తామని చెప్పేసి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి 16 విగ్రహాలని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ వాదులు. అంటే ఇది కేవలం అంటే ఆంధ్ర వైతాళికుల వంటి పగ కాదు, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని రూపమాపే ఒక కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళ మీద ఉండే ఒక కోపంతో ఆ విగ్రహాల మీద దాడి చేయడం జరిగింది. కానీ అంతకుముందే శ్రీకృష్ణ కమిటీ మీద ఒక చిలువలు పలవలుగా ప్రచారం చేసినటువంటి సీమాంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టే విధంగా, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే విధంగా, తెలంగాణ ఉద్యమాన్ని అభాసుపాలు చేసే విధంగా సీమాంధ్ర మీడియా చిలువలు పలువుగా ప్రసారాలు చేస్తుంటే ఒక మిలియన్ మార్చ్ సందర్భంగా సీమాంధ్ర మీడియా మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ వాదులు. ఎలాంటి ఆగ్రహాన్ని అంటే సీమాంధ్ర మీడియాకి సంబంధించినటువంటి వీడియోగ్రాఫ్లని, ఆ మొత్తం యొక్క ఫోటోగ్రాఫ్లని మొత్తం కూడా లాక్కొని ఆ హుస్సేన్ సాగర్లో పడేయడం జరిగినది. ఆ యొక్క వీడియోగ్రాఫ్లను మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడికే ఉన్నటువంటి ఈటీవీ ఓబీ బ్యాన్కు నిప్పిపెట్టడం జరిగింది. కాబట్టి సీమాంధ్ర మీడియా మీద దాడి జరిగింది ఆ సందర్భంగా. అలాగే తెలుగు వైతాళికుల పేరుతో ఆంధ్ర వైతాళికుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే వాటి మీద దాడి చేసే ఒక కార్యక్రమాన్ని తెలంగాణ వాళ్ళ ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈ యొక్క ట్యాంక్ బండ్ పైన. చివరికి తెలంగాణ ఎంపీలైనటువంటి కాంగ్రెస్ ఎంపీల పైన కూడా దాడి చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆంధ్ర ఏటీఎం పేరుతో ఒక ఏటీఎం ఉంటే కూడా ఆంధ్ర అనే పదం కనిపించినందుకు ఆ ఏటీఎం మీద కూడా దాడి చేయడం జరిగింది. ఒక మిలియన్ మార్చ్ సందర్భంగా ప్రజలు అనే వాళ్ళ ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేసే సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ట్యాంక్ బండి మీదకి వచ్చేసి, కోదండరాము కూడా ట్యాంక్ బండికి వచ్చేసి వాళ్ళందరితోని యొక్క తెలంగాణ యొక్క ప్రతిజ్ఞని చేయించడం జరిగింది. కాబట్టి ఇలా మిలియన్ మార్చ్ జరిగిన సందర్భంగా విద్యావంతులు అనేవాళ్ళు, మేధావులు అనేవాళ్ళు ఎంతోమంది పాల్గొని 10 లక్షల మందికి పైన పాల్గొని దాన్ని విజయవంతం చేశారు. అంటే మిలియన్ మార్చ్ 10 లక్షల మందికి రావాలని పిలుపునిస్తే మినిమం 2-3 లక్షల వరకు వచ్చేసి దిగ్విజయం చేసిన ఒక కార్యక్రమము మిలియన్ మార్చు. కాబట్టి ఇది 2011 మార్చి 10వ తారీఖున నిర్వహించారు. కానీ ట్యాంక్ బండి పైన విగ్రహాలు అనేవి ఏర్పాటు చేస్తే ధ్వంసం చేసే సందర్భంగా వాటిని యథాస్థితంగా ఉంచాలని, వాటికి ఎలాంటి మరమ్మతులు చేయవద్దని చెప్పేసి తెలంగాణ జాగృతి కానీ, తెలంగాణ రచయితల వేదిక కానీ తమ యొక్క నిరసన వ్యక్తం చేసి ఆ ట్యాంక్ బండి పైన స్వాభిమాన యాత్ర నిర్వహించారు. ట్యాంక్ బండి పైనకి స్వాభిమాన యాత్ర నిర్వహించారు. ఈ మిలియన్ మార్చ్ నేపథ్యంలో కొన్ని ఉద్యమ కవులతోటి దిమిసా అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇగురము, దిమిసా అనే 2 పుస్తకాలు కూడా మిలియన్ మార్చ్ నేపథ్యంలో వచ్చినటువంటి ముఖ్యమైన పుస్తకాలు. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం అనేది చేయాలి. దానితో పాటు ఈ యొక్క విగ్రహాలని యథాతథంగా ఉంచాలి, వాటిని మరమ్మతులు చేయవద్దని ఒకవైపు తెలంగాణ వాదులు తమ యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తుంటే, తమ యొక్క వ్యతిరేకతను ప్రకటిస్తుంటే గవర్నమెంట్ మాత్రము వాటి మరమ్మతులు చేయడానికి మంత్రులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి 76 లక్షల రూపాయలు కేటాయించేసి ఆ 76 లక్షల రూపాయల ద్వారా మరమ్మతులు చేస్తామని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు ఒకసారి మనం పరిశీలిస్తే, ఒకటి వట్టి వసంత కుమారు ఆ కమిటీ యొక్క అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే ధర్మాన ప్రసాదరావు, ఎం మహేందర్ రెడ్డి, కుందూరు జానారెడ్డి, అలాగే రఘువీరారెడ్డి ఇలా మంత్రులతో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవంటి కార్యక్రమాలు చాలా అంటే మంత్రుల కమిటీ ఏర్పాటు చేసే కానీ ఆ యొక్క మరమ్మతులు మాత్రం చేయలేకపోయారు. ఎందుకంటే తెలంగాణ వాదులు అనేవాళ్ళు తమ యొక్క నిరసనని తీవ్రంగా వ్యక్తం చేసిన సందర్భాలు కనిపిస్తాయి. కాబట్టి మిలియన్ మార్చ్ అనేది తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టమైన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కార్యక్రమము
వంట వార్పు. అంటే వంట వడ్డించడము, వార్పు అంటే వడ్డించడమే వంట వార్పు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్వహించిన అత్యంత ముఖ్యమైన కార్యక్రమము వంట వార్పు. రాజధానిలో వంట, ఢిల్లీలో మంట. రాజధానిలో వంట, ఢిల్లీలో మంట అనే ఒక నినాదంతో తెలంగాణ హైదరాబాదు యొక్క నగరంలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ వంట వార్పు అనే కార్యక్రమము 2011 జూన్ 19వ తారీఖు, తేదీ గుర్తుపెట్టుకోవాలి. 2011 జూన్ 19వ తారీఖు నాడు వంట వార్పు అనే కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ యొక్క సతీమణి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పొలిటికల్ చేసే కార్యక్రమాల నాయకులు హైదరాబాద్ మొత్తం రోడ్ల మీద ఎక్కడికక్కడ వంటలు చేసుకొని, భోజనాలు వడ్డించుకొని, తెలంగాణ వంటకాలైనటువంటి పప్పు పచ్చి పులుసు లాంటి వంటకాలను చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అంటే హైదరాబాదు నగరంలో రోడ్లపైన వంటలు చేసుకొని, అంటే రాజధానిలో వంట, ఢిల్లీలో మంట అనే ఒక పిలుపుతోని నిర్వహించిన కార్యక్రమం వంట వార్పు అనే కార్యక్రమం. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. అలాగే మరొక అత్యంత కీలకమైన అంశము, గుర్తుపెట్టుకోవాల అంశము, ఎగ్జామ్లో కంపల్సరీగా మార్క్స్ వచ్చే అంశం ఏంటంటే సకల జనుల సమ్మె. సకల జనుల సమ్మె 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు, 2011 సెప్టెంబర్ 13 నుంచి 2011 అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు నిర్వహించిన అత్యంత కీలకమైన అంశం ఏంటంటే సకల జనుల సమ్మె. సబ్బండ వర్ణాలు, సకల ఉద్యోగులు, సకల విద్యార్థులు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, అన్ని సంఘాలు కూడా పార్టిసిపేట్ చేసి ప్రతి జిల్లా కేంద్రంలో టెంట్ వేసుకొని, ప్రతి మండల కేంద్రం కూడా టెంట్ వేసుకొని ఉద్యమ నేపథ్యాన్ని వివరించి గ్రామీణ స్థాయికి రూట్ లెవెల్కి ఉద్యమాన్ని తీసుకుపోయిన అత్యంత ముఖ్యమైన కార్యక్రమము సకల జనుల సమ్మె. సకల జనుల సమ్మె 2011 సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి అక్టోబర్ 24 వరకు నిర్వహించిన కార్యక్రమము సకల జనుల సమ్మె. అదేవిధంగా మనకు 69 ఉద్యమంలో జూన్ 10వ తారీఖు నుంచి జూలై 16వ తారీఖు వరకు, జూన్ 10 నుంచి 69 జూన్ 10వ తారీఖు నుంచి జూలై 16వ తారీఖు వరకు 37 రోజుల పాటు నిర్వహించారు ఉద్యోగుల సమ్మె. 69 ఉద్యమంలో 37 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తే 2011లో సకల జనుల సమ్మెని 42 రోజుల పాటు నిర్వహించారు. కాబట్టి సకల జనుల సమ్మెలో భాగంగా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని సంఘాల వాళ్ళు, అన్ని ఉద్యోగ రంగాలు ఈ యొక్క ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఈ సకల జనుల సమ్మె కంటే ఒక రోజు ముందు, అంటే జూన్ 12వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జనగర్జన సభని కరీంనగర్లో నిర్వహించారు. సకల జనుల సమ్మెకు ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకి బీజేపీ వాళ్ళు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, అలాగే పొలిటికల్ చేసి కార్యక్రమాల్లో నుండి చాలామంది కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ యొక్క ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, ఈసారి మనం డోకాకి గురైతే ఆంధ్ర వాళ్ళు మనల్ని బతకనివ్వరు. కాబట్టి ఉద్యోగులారా మీకు ఒకటే చెప్తున్నాను, రేపు ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఉద్యోగుల యొక్క పని దినాలు మొత్తం కూడా, సెలవు దినాలు మొత్తం కూడా మీకు ఆ యొక్క సెలవు దినాల కూడా జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. ఒకేసారి గట్టిగా పట్టుబట్టండి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు మీరు ఉద్యోగాలకు సెలవు పెట్టేసి ఉద్యోగాలను మొత్తం బహిష్కరించి ఉద్యమాన్ని పరుగులెత్తించని చెప్పేసి కేసీఆర్ ఆ యొక్క సెప్టెంబర్ 12వ తారీఖు నాడు జనగర్జనలో పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా మొదలైన ఒక కార్యక్రమం సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు సకల జనుల సమ్మె అనేది కొనసాగింది. వాస్తవానికి ఈ యొక్క సకల జనుల సమ్మె అంతకు ముందే ఈ యొక్క పొలిటికల్ చేసి ఈ యొక్క పిలుపునివ్వడం జరిగింది. అంటే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రాజకీయ నాయకత్వాన్ని, తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని సీమాంధ్ర నాయకత్వంకి వెళ్ళి విడిపించుకోవడము,
దానితో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు సంపన్న వర్గాలపైన తమ యొక్క నిరసన వ్యక్తం చేయడం అనేది ఒక సకల జనుల సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సకల జనుల సమ్మె సైరన్ మోతం మోగిస్తున్నట్లు వాస్తవానికి ఆగస్టు 17వ తారీఖు నాడే ప్రొఫెసర్ కోదండరాం గారు ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ యొక్క పొలిటికల్ జేసీ కార్యక్రమంలో భాగంగా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన కార్యక్రమము. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలైనటువంటి స్వామి గౌడ్, దేవి ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళు చాలా కార్యక్రమాలు నిర్వహించారు. దానితో పాటు ఢిల్లీలో అక్టోబర్ 1వ తారీఖు నాడు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించేసి తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు. అక్టోబర్ 2వ తారీఖు నాడు ఢిల్లీలో రాజ్ఘాట్ వద్ద మౌన దీక్ష చేపట్టేసి తమ యొక్క నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాయి. తెలంగాణ టీటీజేఏసీ, అదేవిధంగా టీజేఏసీటీ యొక్క ఉపాధ్యాయ సంఘాలు మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలోకి వాళ్ళు కొంచెం లేటుగా 2-3 రోజులు లేటుగా రావడం జరిగింది. మొత్తం 13 సంఘాలు అనేవి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నాయి. ఈ యొక్క మొత్తంగా వీళ్ళు అక్టోబర్ 17వ తారీఖు వరకు, అక్టోబర్ 18వ తారీఖు వరకు ఈ యొక్క ఉపాధ్యాయ సంఘాలు అనేవి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉపాధ్యాయ గర్జన సభను కూడా ఇందిరా పార్క్ వద్ద నిర్వహించేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఉపాధ్యాయ సంఘాలు. అదేవిధంగా సెక్రటేరియట్ ఉద్యోగులు అనేవాళ్ళు సెప్టెంబర్ 19వ తారీఖు నాడు సమ్మెలోకి వచ్చారు. కానీ సెక్రటేరియట్ ఉద్యోగులు సమ్మెలోకి వచ్చినా కూడా దాని ప్రభావం అనేది పడలేదు. ఎందుకంటే సెక్రటేరియట్లో ఉన్నటువంటి 91% మంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు సీమాంధ్రులే. తెలంగాణ వాళ్ళు కేవలం 9% మంది మాత్రమే ఉన్నారు. దీని కారణంగా సెక్రటేరియట్ ఉద్యోగులు అనేవాళ్ళు సమ్మెలోకి వచ్చిన సమ్మె ప్రభావము సచివాలయం పైన, సెక్రటేరియట్ పైన అసలు పడలేదు. ఎందుకంటే అలా ఉన్న ఉద్యోగులు మొత్తం కూడా సీమాంధ్రవాదులే కాబట్టి దాని పెద్ద ప్రభావం అనేది మనకు కనిపించలేదు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను ఎవరు కొల్లగొట్టారంటే సీమాంధ్రులు కొల్లగొట్టే అంశాన్ని అభ్యర్థులు పరిశీలించవచ్చు. అంటే 91% సెక్రటేరియట్ ఉద్యోగాలు మొత్తం ఎవరు కొల్లగొట్టారంటే సీమాంధ్రుల కొల్లగొట్టే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైనా ఏ సమ్మె కానీ ఏ బంద్ కానీ సక్సెస్ కావాలంటే అది ఆర్టీసీ ద్వారానే సాధ్యమవుతున్నది. ఆ యొక్క ఆర్టీసీ రథచక్రాలు ఆగిపోతేనే బంద్ అనే సక్సెస్ అయినట్టుగా ప్రజలనే వాళ్ళు భావిస్తారు. అంటే దానిలో భాగంగా ఆర్టీసీ కార్మికులు కూడా సెప్టెంబర్ 18వ తారీఖు నాడు సమ్మెలోకి వచ్చారు. సమ్మెను మొత్తం కూడా దిగ్విజయం చేశారు. బస్సులు మొత్తం కూడా ఆ యొక్క ఆర్టీసీ డిపోలకే పరిమితమైనవి. ఒక గిల్ల కూడా జరగలేదు. ఆర్టీసీ రథచక్రాలు మొత్తం కూడా నిలిచిపోయిన సందర్భాలు కనిపిస్తాయి. కానీ ఆ సమయానికి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ. పిసిసి అధ్యక్షుడు కమ్ రవాణా శాఖ మంత్రి ఉన్న బొత్స సత్యనారాయణ ఈ యొక్క ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేసే కుట్రలు చేశారు. సీమాంధ్ర నాయకులైనటువంటి ఎన్ఎంయు నాయకులైనటువంటి మహమూద్ అలీ నాగేశ్వరరావుని కుట్రలోకి పావులుగా వాడుకొని ఈ సమ్మెని ప్రజలనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అక్టోబర్ 10వ తారీఖు నాడు సమ్మెని విరమిస్తున్నట్టుగా ఆ సీమాంధ్ర ఆదినాయకత్వం ప్రకటించడం జరిగినది. కానీ తెలంగాణ వాదులు, తెలంగాణ ఎన్ఎంయు నాయకులు అనేవాళ్ళు టీఎన్ఎం అనే దాన్ని ఏర్పాటు చేసుకొని అశోక్దామరెడ్డి ఆధ్వర్యంలో సీమాంధ్ర యొక్క కుట్రలను ఛేదిస్తూ మళ్ళొక 6 రోజుల పాటు సమ్మెను అనేది కొనసాగించారు. కాబట్టి ఇక రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీమాంధ్ర ఉద్యమ నాయకులైనటువంటి మహమూద్ అలీ నాగేశ్వరరావుని కుట్రలు చేస్తే ఆ కుట్రల్ని తెలంగాణ వాదులు మొత్తం కూడా దాని కుట్రల్ని ఛేదించుకొని ఆ సమ్మెని కొనసాగించారు. మొత్తంగా ఆర్టీసీ అనేది సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అక్టోబర్ 16వ తారీఖు వరకు 27 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని దాన్ని దిగ్విజయం చేయడం అనేది జరిగింది. ఇక్కడ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క సకల జనుల సమ్మెలో మరొక ముఖ్యమైన కీలక రంగమైనటువంటి సింగరేణి కార్మికులు అనే వాళ్ళు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సింగరేణి కార్మికులు అనే వాళ్ళు సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 17వ తారీఖు వరకు, సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 17వ తారీఖు వరకు 35 రోజుల పాటు సమ్మె చేశారు. మొత్తం బొగ్గు ఉత్పత్తి మొత్తం నిలిచిపోయినది. దాని కారణంగా సింగరేణిలో ఉత్పత్తి కరెంటు మొత్తం కూడా ఆగిపోయి దక్షిణ గ్రిడ్ మొత్తం కూడా చిమ్మ చీకట్లు అలుపుకున్నాయి. దీన్ని కారణంగా చూపిస్తూ ఆంధ్ర ప్రాంతానికి కరెంటు సరఫరా చేసి తెలంగాణ ప్రాంతానికి కరెంటు సరఫరా చేయకుండా ఆపివేసి తెలంగాణ ప్రజలు తిరుగుబడి విధంగా చేయాలని చెప్పేసి సీమాంధ్ర గవర్నమెంట్ కుట్రలు చేసినది.
కానీ ఆ కుట్రల్ని తెలంగాణ ప్రజలనే వాళ్ళు అర్థం చేసుకున్నారు. సింగరేణి సమ్మెకు సహకరించారు. తెలంగాణ ప్రాంతంలో కరెంట్ ఇవ్వకుండా కేవలం సీమాంధ్ర ప్రాంతానికి కరెంట్ ఇచ్చేసి సీమాంధ్ర గవర్నమెంట్ ఇబ్బందులు చేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి సింగరేణి కార్మికులు అనేవాళ్ళు తెలంగాణ ఉద్యమంలో 35 రోజుల పాటు సమ్మె చేసిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సెప్టెంబర్ 19 నుంచి విద్యుత్ ఉద్యోగులు అనేవాళ్ళు సమ్మెలోకి వచ్చారు. అక్టోబర్ 11వ తారీఖు నుంచి జ్యుడిషియల్ ఉద్యోగులు సమ్మెలోకి వచ్చారు. అదేవిధంగా రైల్వే ఉద్యోగులు అనేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెప్టెంబర్ 23వ తారీఖు నాడు అతిపెద్ద మహాధర్నా నిర్వహించేసి సమ్మెకు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇక సమ్మెలోకి అన్ని పార్టీలు కూడా పాల్గొని సక్సెస్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 12వ తారీఖున కరీంనగర్లో సభ జరిగితే ఆ ఢిల్లీకి నాయకులందరూ పోయి అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్కి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పాలిటీ బ్యూరో సభ్యులైనటువంటి చెరుకు సుధాకర్ పైన పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి కూడా నమోదు చేసేసి ఆయన్ని జైలు పాలు చేయడం జరిగినది. అదేవిధంగా ఈ యొక్క సమ్మెలో భాగంగా నాగం జనార్దన్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఒక పొలిటికల్ చేసి కార్యక్రమాల్లో భాగంగా. దానితో పాటు సమ్మెకు మద్దతుగా సినిమా థియేటర్ల వాళ్ళు కూడా సెప్టెంబర్ 14, 15 తారీఖులలో సినిమా థియేటర్లు కూడా మూసివేసి సమ్మెకు మద్దతు తెలిపారు. దానితో పాటు సమ్మెకు మద్దతుగా ఆదిలాబాద్ వ్యాపారస్తులు తాత్కాలికంగా మీరు డబ్బులు చెల్లించకపోయినా మీకు కిరాణా సామాన్లు ఇస్తారని చెప్పేసి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా నిజామాబాదులో ఉన్నటువంటి చాకలి వారు, మంగలి వారు ఉచితంగా సగరాలు చేస్తామని, ఉచితంగా బట్టలు ఉతికి పెడతామని చెప్పేసి సమ్మెకు మద్దతు తెలిపేసి ఉద్యోగుల పక్షాన నిలబడమని జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 20 నుంచి 23వ తారీఖు వరకు గాంధీ ఆసుపత్రి వైద్యులు అనేవాళ్ళు ఎమర్జెన్సీ సర్వీసులు కాబట్టి వాళ్ళు సమ్మెలో పాల్గొనకుండా 4 రోజుల పాటు మహాదీక్షను కొనసాగించి ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. ఈ విధంగా సకల జనుల సమ్మెలో సబ్బండ వర్ణాలు, సకల జనులు కూడా పాల్గొన్నారు. ఈ యొక్క సకల జనుల సమ్మె కాలంలో నల్గొండ జిల్లాలోని విజయపూరి వద్ద, కోదాడ వద్ద రోడ్డుకు అడ్డంగా పిట్టగోడలు పెట్టేసి మీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతంలోకి రావాల్సిన అవసరం లేదని చెప్పేసి తమ యొక్క నిరసన కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఇక సమ్మె అనేది సకల జనుల సమ్మెలో సబ్బండ వర్ణాలు, సకల జనులు, మహిళలు, ఉద్యోగుల యొక్క భార్యామణులు, అన్ని కులాల వారు, రోజు ఒక కులాల వారు సమ్మెలో ర్యాలీలు నిర్వహిస్తూ తుడుం దెబ్బతోటి, చాగలి దెబ్బతోటి, యాదవులు అనేవాళ్ళు గొంగడి గుర్రపిల్లతోటి, అలాగే గౌడ్స్ అనేవాళ్ళు కళ్ళుకుండ మోకు ముస్తాతోటి, కుమ్మర్లు అనేవాళ్ళు కుండలు పెట్టుకొని, ఆశా వర్కర్లు అనేవాళ్ళు, వైద్యులు అనేవాళ్ళు ఇలా ఒక్కొక్కరుగా ప్రతిరోజు సమ్మెలో పాల్గొని ర్యాలీలు నిర్వహిస్తూ టెంట్ కింద దుండాములు నిర్వహిస్తూ సకల జిల్లా సమ్మెను 42 రోజుల పాటు నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని గ్రామీణ స్థాయికి తీసుకుపోయిన అత్యంత ముఖ్యమైన కార్యక్రమము సకల జనుల సమ్మె అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ చేసి కార్యక్రమాలలో అత్యంత కీలకమైన అంశాలు 2 అంశాలు. అదొకటి మిలియన్ మార్చ్ అయితే రెండోది సకల జనుల సమ్మె అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కంపల్సరీగా ఎగ్జామ్లో ఏరియా నుంచి క్వశ్చన్లు వస్తాయి కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరొక ముఖ్యమైన కార్యక్రమం 2011 నవంబర్ 9వ తారీఖు నాడు సింగరేణి యాత్ర చేపట్టారు. 2011 నవంబర్ 9వ తారీఖు నాడు సింగరేణి యాత్ర అనే కార్యక్రమం నిర్వహించారు. అంటే సింగరేణి యాత్రలో భాగంగా తెలంగాణ పొలిటికల్ చేసే నాయకులు అనేవాళ్ళు హైదరాబాదులో పర్యటన మొదలుపెట్టేసి సింగరేణి కార్మికులను కలిసి వాళ్ళని మొత్తంగా ఉద్యమ చైతన్యవంతం చేయడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశంగా ఈ యొక్క కార్యక్రమం అనేది కొనసాగింది. దీనిలో భాగంగా 3 బృందాలుగా ఏర్పడని, ఒకటి కోదండరాం నాయకత్వంలో ఖమ్మం జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతాన్ని, కొత్తగూడెం ప్రాంతాన్ని కలుసుకొని అక్కడ వాళ్ళని చైతన్యవంతం చేయడం, మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలోని గోదావరి కని ప్రాంతాన్ని సందర్శించడం, అదేవిధంగా పిట్టల రవీందర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని కోల్డ్ బెల్ట్, బైన్సా లాంటి ప్రాంతాలకు పర్యటించేసి వాళ్ళందరూ చైతన్యవంతం చేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ నవంబర్ 9వ తారీఖు నాడు ఉదయమే వీళ్ళు హైదరాబాద్ నుంచి బయలుదేరగానే ప్రొఫెసర్ కోదండరాంని ఆలేరు వద్ద, మల్లేపల్లి లక్ష్మయ్యని సిరిసిల్ల వద్ద అరెస్టు చేయడం జరిగింది. కానీ పిట్టల రవీందరు ప్రధాన రహదారుల గుండా కాకుండా చిన్న రహదారుల గుండా, గ్రామీణ రహదారుల గుండా బయలుదేరి
ఆయన ఆదిలాబాద్ జిల్లా పోవాల్సినటువంటి పిట్టల రవీందరు చివరికి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో ఆయన ఆ యొక్క కార్మికులను కలుసుకొని వాళ్ళందరూ చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి సింగరేణి యాత్ర అనేది 2011 నవంబర్ 9వ తారీఖున నిర్వహించారు. సింగరేణి యాత్ర అనేది ప్రొఫెసర్ కోదండరాము, మల్లేపల్లి లక్ష్మయ్య, పిట్టల రవీందర్ ఆధ్వర్యంలో ముగ్గురు కూడా నాయకత్వం వహించేసి సింగరేణి యాత్రని సక్సెస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అనే వాళ్ళు ముందస్తుగా అరెస్ట్ చేసేసి వాళ్ళ ఆ ప్రాంతాల పోకుని అడ్డుకునే ప్రయత్నం చేస్తే చివరికి మాత్రం పిట్టల రవీందర్ మాత్రము కొత్తగూడెం పోయి ఆ యొక్క కార్మికులతో మాట్లాడి వాళ్ళందరినీ చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే కార్యక్రమాన్ని ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరొక ముఖ్యమైన కార్యక్రమము సాగరహారం. ఈ సాగరహారాన్ని మనము మరొక పేరుతో పిలుస్తాము, తెలంగాణ మార్చ్ అని పిలుస్తాం. సాగరహారం అనేది 2012 సంవత్సరంలో జరిగినటువంటి అత్యంత కీలకమైన అంశం. 2012 సెప్టెంబర్ 30వ తారీఖు 2012 సెప్టెంబర్ 30వ తారీఖున నిర్వహించిన కార్యక్రమము సాగరహారం. సాగరహారానికి అనుమతి ఇవ్వని చెప్పేసి ముందుగాల పొలిటికల్ చేసి వాళ్ళు గవర్నమెంట్కి వినతి పత్రాలు ఇస్తే గవర్నమెంట్ ఇవ్వం పో అని చెప్పేశారు. కానీ చివరికి కాంగ్రెస్ నాయకులు అనే వాళ్ళు జోక్యం చేసుకొని ఒకవేళ అనుమతులు ఇవ్వకపోతే వాళ్ళు ఇంకిత రచ్చ చేస్తారు, ఇంకా ఉద్యమాన్ని ముందుకు పరిగెత్తిస్తారు, దయచేసి మీరు అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కాళ్ళ వేలబడి తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకత్వాన్ని ఒప్పించేసి సాగరహారానికి అనుమతించారు. ఈ సాగరహారం సందర్భంగా ఈ యొక్క ట్యాంక్ బండ్ పైన అనుమతి ఇవ్వంటే ట్యాంక్ బండ్ అనుమతి ఇవ్వకుండా నెక్లెస్ రోడ్లో అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ నెక్లెస్ రోడ్లో అనుమతించిన కారణంగా 2 గంటల నుంచి 7 గంటల వరకు కార్యక్రమం నిర్వహించేదాన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ 2 గంటల తర్వాత జనము తండోపతండాపులుగా రావడం జరిగింది. దాదాపు 7-8 లక్షల మంది యొక్క నెక్లెస్ రోడ్ మీకు రావడం జరిగింది. ఈ యొక్క సాగరహారం నిర్వహించడం జరిగింది. కానీ ఒకవైపు ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తూనే మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను బయటికి రాకుండా నిర్బంధించే ప్రయత్నం చేసింది. ఆ రైళ్లను బంద్ చేసింది, బస్సులను బంద్ చేసింది, జిల్లాలకు వెళ్ళి తెలంగాణ వాదులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీన్ని నిరసిస్తూ కోదండరాము అర్ధరాత్రి పూట 10:30 గంటలకి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే వరకు ఈ నిర్బంధాలు నిరసిస్తూ అక్కడనే ఉండేసి తమ నిరసన వ్యక్తం చేసి ఇక్కడే కూర్చుంటాం, మేము ఎక్కడికి పోమని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది 10:30కి. కానీ వర్షం అనేది 11 గంటలకు వర్షం అనేది మొదలైన కారణంగా చివరికి ఆ కార్యక్రమాన్ని బంద్ చేయడం అనేది జరిగింది. అత్యంత ముఖ్యమైన కార్యక్రమము సాగరహారము 11:30 గంటల వరకు కొనసాగింది. చాలామంది మీద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఒకవైపు అనుమతులు ఇస్తూనే ఒక నిర్బంధకాండ కొనసాగిన సందర్భాలు కనిపిస్తాయి. కాబట్టి ఒక సాగరహారం అనేది ఒక ముఖ్యమైన అంశం. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకుని ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరొక ముఖ్యమైన కార్యక్రమం 2013లో జరిగిన 3-4 కార్యక్రమాలు నిర్వహించారు. సమర దీక్ష, సడకు బంధు, సంసద్ యాత్ర. సమర దీక్ష, సడకు బంధు, సంసద్ యాత్ర. సమర దీక్ష అనే కార్యక్రమాన్ని 2013 జనవరి 25వ తారీఖున నిర్వహిస్తామని చెప్పేసి అనుమతులు ఇవ్వంటే గవర్నమెంట్ అనుమతి ఇవ్వలేదు. చివరికి జనవరి 27, 28 తారీఖులో నిర్వహించడానికి గవర్నమెంట్ అనుమతించింది. ఇందిరా పార్క్ వద్ద 36 గంటల పాటు నిర్వహించిన కార్యక్రమం సమర దీక్ష. 2013 జనవరి 27, 28 తారీఖులలో 36 గంటల పాటు నిర్వహించిన కార్యక్రమము సమర దీక్ష. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, సమర దీక్ష. ఈ సమర దీక్ష అంతకుముందు అనుమతి ఇవ్వలేదు, కానీ చివరికి అనుమతులు ఇచ్చారు. తెలంగాణ వాళ్ళంతా అక్కడ సమావేశమై 36 గంటల పాటు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మన కాంగ్రెస్ నాయకులు ఏంటి కేశవరావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ వివేక్ అనే వాళ్ళు వచ్చేసి మద్దతు తెలపడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ వాదులు మీ మద్దతు అవసరం లేదు, మీకు శాతనైతే కేంద్ర ప్రభుత్వం మెడలోంచండి అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడే ఉన్నటువంటి కేటీఆర్ ఆ యొక్క వాళ్ళందరినీ సముదాయించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఆ ఎంపీలు మాత్రం ఏం చేయగలుగుతారు, దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కేటీఆర్ సముదాయిస్తే వాళ్ళందరి మీద ఆ వేదిక మీద కూర్చోబెట్టి తీసుకొని మాట్లాడించడం జరిగింది. ఈ సమర దీక్షలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేసీఆర్ యొక్క ప్రధాన ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి సమర దీక్ష అనేది ఇందిరా పార్క్ వద్ద 2013 జనవరి 27, 28 తారీఖులు నిర్వహించిన కార్యక్రమం 36 గంటల పాటు నిర్వహించిన కార్యక్రమము. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. అలాగే మరొక ముఖ్యమైన కార్యక్రమము సడకు బంధు. 2013 మార్చి 21 సడకు బంధు. 2013 మార్చి 21వ తారీఖున నిర్వహించిన ఒక కార్యక్రమము.
ఇది శంషాబాద్ నుంచి, హైదరాబాదులోని శంషాబాద్ నుంచి మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క 44వ జాతీయ రహదారిపై నిర్వహించిన కార్యక్రమము ఈ యొక్క సడకు బంద్ అనే కార్యక్రమం, అంటే రహదారిని బంద్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ఎంపీలు అనే వాళ్ళు దాన్ని మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తే బలవంతంగా గవర్నమెంట్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. ఈ సడక్ బంద్ కార్యక్రమంగా ఈ యొక్క శంషాబాద్ నుంచి ఆలంపూర్ వరకు నేషనల్ హైవే మొత్తం కూడా బంద్ పెట్టేసి ఆ నేషనల్ హైవే మీద క్రీడలు ఆడుతూ, క్రికెట్ ఆడుతూ, జిల్లగోని ఆడుతూ తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన మరొక ముఖ్యమైన కార్యక్రమము సడకు బంద్ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. సడకు బంద్ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి సడకు బంద్ కూడా అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. అదేవిధంగా సంసద్ యాత్ర ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమము 2013 ఏప్రిల్ 29, 30 తారీఖులు నిర్వహించిన కార్యక్రమము సంసద్ యాత్ర. 2013 ఏప్రిల్ 29, 30 తారీఖులలో ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమము ఈ యొక్క సంసద్ యాత్ర. ఈ సంసద్ యాత్ర సందర్భంగా 2 రోజుల ముందే, అంటే ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ అనే ఎక్స్ప్రెస్ని తెలంగాణ అనే ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ముందుగా ఒక బ్యానర్ కట్టేసి తెలంగాణ ఎక్స్ప్రెస్ తోటి 2000 మంది తెలంగాణ వాదులు ఢిల్లీకి పోయి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ యొక్క సంసద్ యాత్ర సందర్భంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వీళ్ళు దీక్ష చేసే ప్రయత్నం చేస్తే మెయిన్ స్ట్రీమ్ యొక్క పత్రిక ఎడిటర్ అయినటువంటి సమీత్ చక్రవర్తి, మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఎడిటర్ అయినటువంటి సమీత్ చక్రవర్తి ఈ యొక్క సంసద్ యాత్ర సందర్భంగా ఆ యొక్క దీక్షా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఢిల్లీలో నిర్వహించిన అత్యంత ముఖ్యమైన కార్యక్రమము ఈ యొక్క సంసద్ యాత్ర. ఢిల్లీలో తెలంగాణ వాదిని వినిపించిన కార్యక్రమము సంసద్ యాత్ర. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా 2013 జూన్ 14వ తారీఖున నిర్వహించిన కార్యక్రమం ఏంటంటే చలో అసెంబ్లీ కార్యక్రమం. చలో అసెంబ్లీ కార్యక్రమం. కాబట్టి చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ వాదులు జిల్లాల నుంచి వస్తుంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. పెద్ద ఎత్తున అరెస్టులు అనేవి కొనసాగినవి. ఆ అరెస్టు సందర్భంగా చాలామందిని అరెస్ట్ చేసే సందర్భాలు కనిపిస్తాయి. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. దానితో పాటు మనకు సకల జనుల సమ్మె కాలంలో ఢిల్లీలో కొంతమంది, నల్గొండలో కొంతమంది, ఢిల్లీలో మరొక మహిళామణి కూడా దీక్షలు చేయడం జరిగింది. ఈ యొక్క సకల జనుల సమ్మె సందర్భంగా 2011 నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 7వ తారీఖు వరకు స్వాతంత్ర సమరయోధుల పక్షాన నవ యువకుడైనటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ 96 సంవత్సరాల వయసులో నవంబర్ నెలలో చలి గజగజమని చలి పెడుతున్న ఒక తెలంగాణ వాదిగా 69 ఉద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాబూజీ 1947-48లో కూడా నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నట్టు కొండా లక్ష్మణ్ బాబూజీ, చివరి దశ ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోసిన కొండా లక్ష్మణ్ బాబూజీ ఈ యొక్క ఢిల్లీలో ఆయన జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి తమ యొక్క తెలంగాణ అభిమానాన్ని చాటుకున్న వ్యక్తులు అంటే కొండా లక్ష్మణ్ బాబూజీ 2011 నవంబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు కొండా లక్ష్మణ్ బాబూజీ సకల జనుల సమ్మె కాలంలో దీక్ష చేశాడు. ఆయనతో పాటు నల్గొండ జిల్లాలో నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 9వ తారీఖు వరకు ఆమరణ నిరాహార దీక్ష మరొక వ్యక్తి ఎవరుంటే మాజీ మంత్రి, అంతకుముందే మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేశాడు నల్గొండ జిల్లాలోని క్లాక్ టవర్ సెంటర్లో. 2011 నవంబర్ 1 నుంచి నవంబర్ 9 వరకు ఈ యొక్క దీక్షను కొనసాగించే వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదేవిధంగా డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి నళిని, భువనగిరికి సంబంధించిన ఒక మహిళ నళిని 2011 నవంబరు 9వ తారీఖు నుంచి నవంబర్ 16వ తారీఖు వరకు 7 రోజుల పాటు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఒక మహిళ ఎవరంటే మాజీ డిఎస్పి నళిని. ఈమె ఒక దీక్షని బీజేపీ నాయకుడు ప్రకాష్ జవదేకర్, అలాగే సిపిఐ యొక్క ఎంపీ అయినట్టు అజీజ్ పాషా, రాజ్యసభ అజీజ్ పాషా ఇద్దరు కూడా కొబ్బరి నూలు ఇచ్చేసి అలాగ దీక్షని విరమింపజేయడం జరిగినది. కాబట్టి ఈ ముగ్గురు దీక్ష చేశారు సకల జనుల సమ్మె కాలంలో. ఒక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ, మరొక వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరొక మహిళ నళిని యొక్క మహిళ మాజీ డిఎస్పీ నళిని కూడా ఈ యొక్క దీక్ష చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి సకల జనుల సమ్మె కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలతో పాటు తెలంగాణ ఉద్యమ కాలంలో మరికొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి.
2010 ఫిబ్రవరి 3వ తారీఖు నాడు పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మానవారం నిర్వహించారు. 2010 ఫిబ్రవరి 3వ తారీఖు నాడు పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మానవారం నిర్వహించారు. ఇక 44 జాతీయ రహదారి మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు అతిపెద్ద మానవారం నిర్వహించిన సందర్భాలు మనకు కనిపిస్తాయి కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొక చిన్న అంశం ఏంటిదంటే 2010 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ వద్ద యాదయ్య అనే ఒక విద్యార్థి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి యాదయ్య అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ గేటు వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మత్యాగం చేశాడు. యాదయ్య అనే విద్యార్థి రంగారెడ్డి జిల్లా వాసి. అదేవిధంగా 2010 మార్చి 7వ తారీఖు నాడు ఆంధ్రజ్యోతికి సంబంధించిన కార్టూనిస్టు శేఖర్ అనే ఒక వ్యక్తి, ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ అనే ఒక జర్నలిస్టు ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే గిది తెలంగాణ. ఆంధ్రజ్యోతి కార్టూనిస్టు శేఖర్ రాసిన ఒక పుస్తకం ఏంటంటే గిది తెలంగాణ. ప్రస్తుతము ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ అనేవాళ్ళు మన మధ్యలో లేరు. ఆయనకు యొక్క కాలుష్యం కారణంగా, యొక్క రహదారి పొల్యూషన్ కారణంగా ఆయనకు క్యాన్సర్ అనేది వచ్చేసి మరణించడం జరిగింది. ఆయన తెలంగాణ ఉద్యమ కాలంలో గిది తెలంగాణ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంగతి అంశాల ఆధారంగా రచించిన పుస్తకావిష్కరణ జరిగింది 2010 మార్చి 7వ తారీఖు నాడు. అదేవిధంగా ఈ యొక్క సకల జనుల సమ్మె కాలంలోనే, ఈ యొక్క ఉద్యమ కాలంలోనే మరొక పుస్తకం రాశారు టంకశాల అశోక్. వార్తా ఎడిటర్గా ఉన్న టంకశాల అశోకులు తెలంగాణ ఎందుకు ఆలస్యం అవుతున్నది, తెలంగాణ ఎందుకు ఆలస్యమవుతున్న పుస్తకం రాసిన ఎవరంటే టంకశాల అశోక్ రాయడం జరిగింది. అదేవిధంగా 2010 మార్చి 18వ తారీఖు నాడు ఫ్రీ జోన్ వ్యవహారం పైన అసెంబ్లీలో 14F పైన కూడా చర్చించేసి దాన్ని తొలగించాలని ఒక తీర్మానం కూడా చేశారు. అదేవిధంగా 2010 జూలై 31వ తారీఖు నాడు డి శ్రీనివాస్ ఓడిపోతే తాను ఆత్మ బలిదానం చేస్తానని చెప్పేసి ఇషాన్ రెడ్డి అనే వ్యక్తి డి శ్రీనివాస్ ఓడిపోయిన సందర్భంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తన యొక్క ప్రాణాన్ని అక్కడ స్థానిక దేవతకు అర్పించడం జరిగింది. ఇక్కడ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2010 డిసెంబరు 16వ తారీఖు నాడు 2010 డిసెంబరు 16వ తారీఖు నాడు వరంగల్లులో అతిపెద్ద భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ పార్టీ నిర్వహించినది. దాదాపుగా 20 లక్షల మందికి పైన ఆ సభకు హాజరయ్యారు. దేశంలో జరిగినటువంటి అత్యంత ముఖ్యమైన సభల్లో ఇదొక 4వ సభగా చరిత్రలో నిలిచిపోయినది. చాలా పెద్ద బహిరంగ సభ, 20 లక్షల మందికి పైన హాజరయ్యారు. ఈ సభ 2010 డిసెంబర్ 16వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకి స్వామి అగ్నివీషు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసము తెలంగాణ వాదులు, ఆంధ్రవాదులు ఇద్దరు కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కలిసి విడిపోదాము, విడిపోయి కలిసిందాం, కలిసి విడిపోదాము, విడిపోయి కలిసిందాం అని చెప్పేసి ఆంధ్రవాదులు, తెలంగాణ వాదులు ఏర్పాటు చేసిన కమిటీ. అంటే ఈ కమిటీ ద్వారా ఏమని చెప్పారంటే కొండా లక్ష్మణ్ బాబు జాతీయులని కమిటీని ఏర్పాటు చేశారు. అంటే ఆంధ్రులు, తెలంగాణ సోదరు లాంటి వాళ్ళు మనం విడిపోయి తర్వాత కలిసి ఉండి ఒక సామరస్యపరుషంగా విడిపోదామనే విజన్ నేపథ్యంలో, విడిపోదామని చెప్పే నేపథ్యంలో కొండా లక్ష్మణబాబు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రత్యేక తెలంగాణ వాదులు, ఆంధ్రవాదులు ఇద్దరు కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 2011 జనవరి 20వ తారీఖు నాడు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా 2011 మే 10వ తారీఖు నాడు మిలియన్ మార్చ్ నేపథ్యంలో ముగ్ధు మొయినుద్దీన్ విగ్రహం వద్ద మిలియన్ మార్చ్ నేపథ్యంలో రాసినటువంటి కవితల సంకలనమైనటువంటి దిమిస అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 2011 మే 10వ తారీఖున ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ నేపథ్యంలో వచ్చిన దిమిస అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా 2011 జూలై 20వ తారీఖు నాడు 2011 జూలై 20వ తారీఖు నాడు రంగారెడ్డి జిల్లా పెద్ద మంగళారం గ్రామానికి సంబంధించినటువంటి యాదిరెడ్డి అనే ఒక విద్యార్థి, యాదిరెడ్డి అనే ఒక యువకుడు పార్లమెంటు సాక్షిగా ఆ పార్లమెంటు పక్కనే ఉన్నటువంటి ఒక తోటలో చెట్టుకి ఊరేసుకొని ఆత్మత్యాగం చేయడం జరిగింది. యాదిరెడ్డి అనే వ్యక్తి కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా 2011 నవంబరు 1వ తారీఖు నాడు కొండా లక్ష్మణ్ బాబూజీ, అదే 1వ తారీఖు నాడు కోమిరెడ్డి వెంకటరెడ్డి, నవంబర్ 9వ తారీఖు నాడు మాజీ డిఎస్పీ నల్లి అందరూ కూడా ఆమరణ నిరాహార చేసి తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఉద్యమంలో భాగంగా
నవంబర్ 3వ తారీఖు నాడు 2011 నవంబర్ 3వ తారీఖు నాడు చెరుకు సుధాకర్ని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. మనకు అదే 69 ఉద్యమంలో పీడీ యాక్ట్ కింద కొన్ని వందల మంది అరెస్ట్ చేసినప్పటికీ 2011లో మాత్రము పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి ఏకైక వ్యక్తి చెరుకు సుధాకర్ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విధంగా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ యొక్క పొలిటికల్ చేసి కార్యక్రమంలో భాగంగా మళ్ళొకసారి మనం రిమైండ్ చేసుకుంటే ఈ యొక్క ఉద్యమాన్ని సందర్శించి ఒక రిమైండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఉన్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాలను ఒకసారి అభ్యర్థులు పరిశీలించే ఒక ప్రయత్నం చేస్తే మనకు కలెక్టరేట్ల ముట్టడి 2011 జనవరి 10-11 తారీఖులు నిర్వహించారు. సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని 2011 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4వ తారీఖు నిర్వహించారు. సహాయ నిరాకరణ. పల్లె పల్లె పట్టాలపైకి అనే కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భము 2011 మార్చి 1వ తారీఖు నిర్వహించారు. అదేవిధంగా జూన్ 19న 2011 జూన్ 19వ తారీఖున నిర్వహించిన కార్యక్రమము వంటా వార్పు అనే కార్యక్రమం. అదేవిధంగా మార్చి 10వ తారీఖున నిర్వహించిన కార్యక్రమము మిలియన్ మార్చ్. 2011 మార్చి 10వ తారీఖు నిర్వహించిన కార్యక్రమం మిలియన్ మార్చ్. అదేవిధంగా 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు నిర్వహించిన కార్యక్రమం సకల జనుల సమ్మెళన కార్యక్రమము. అదేవిధంగా 2012 సెప్టెంబర్ 30వ తారీఖున నిర్వహించిన కార్యక్రమము సాగరహారము లేదా తెలంగాణ మార్చ్ అని పిలిచారు. అదేవిధంగా 2013వ సంవత్సరంలో జనవరి 27-28 తారీఖులు నిర్వహించిన కార్యక్రమం సమరదీక్ష. 2013 మార్చి 21వ తారీఖు నిర్వహించిన కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క సడకు బంద్ కార్యక్రమం. అదేవిధంగా ఏప్రిల్ 29-30 తారీఖులలో 2013 ఏప్రిల్ 29-30 తారీఖులు నిర్వహించిన కార్యక్రమము సంసద్ యాత్ర ఢిల్లీకి నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ముఖ్యమైన తేదీలు అభ్యర్థులు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్ను ఎలా వచ్చినప్పుడు ఆన్సర్ చేయడం గలుగుతాం. కాబట్టి ఈ మొత్తం సకల యొక్క పొలిటికల్ చేసి కార్యక్రమాలు మొత్తం కూడా తెలంగాణ ఉద్యమాన్ని పరుగులెత్తించేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన కార్యక్రమం ఏంటంటే పొలిటికల్ జేఎస్ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ యొక్క ఉద్యమంలోకి ప్రొఫెసర్ కోదండరామాధులో కొనసాగిన ఒక కార్యక్రమము. ఈ యొక్క దీంట్లో ఫిబ్రవరి 19వ తారీఖున కాంగ్రెస్ పార్టీ బయటికి వెళ్ళిపోతే పొలిటికల్ చేసి నుంచి మార్చి 12వ తారీఖు నాడిని టీడీపీ పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఈ పొలిటికల్ చేసి కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఎండల లక్ష్మీనారాయణ, అలాగే టీడీపీకి సంబంధించిన వేములవాడ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి ఒక భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. కాబట్టి ఈ అంశాలను కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి పొలిటికల్ చేసి లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. తేదీలతో సహా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే మనకు పొలిటికల్ చేసే అనే అంశం మీద ఒక 4 to 5 క్వశ్చన్స్ రావడానికి అవసరం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆ ప్రయత్నం చేస్తారని చూద్దాం. మరొక అంశం ఏంటంటే పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పాటైందో మరొక చాప్టర్లో చూసే ప్రయత్నం అనేది చేద్దాం. పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది చాలా కీలకమైన అంశము. అదొక మరొక చాప్టర్లో చూసే ఒక ప్రయత్నం చేద్దాము. అభ్యర్థులు అనేవాళ్ళు పొలిటికల్ చేసి గురించి మనం మొత్తం క్లియర్గా చదివితే మనం ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం అనేది ఉన్నది.